శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా మన నర్సింగులు దివ్యక్షేత్రం నుంచి మీ రామకృష్ణ స్వామి అందజేస్తున్నటువంటి శుభాశిస్సులు తెలియచేస్తూ గ్రహం మూలం సర్వం జగత్, గ్రహం మూలం సర్వం జగత్ అనే నినాదంతో మనం వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒక మాసమును మనం గమనించినట్లయితే ముఖ్యంగా వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదముల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వరకు వృషభ రాశి అనవచ్చు. ఈ రాశి పరంగా ఈ యొక్క మాసంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయములు ఏంటి, ముఖ్యంగా ఎటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ గమనించినప్పుడు రాశికి వ్యయ స్థానములో ధనకారకుడు, కీర్తికారకుడు, సంతానకారకుడు, విద్యాకారకుడు అటువంటి గురువు వేములో ఉన్నందువల్ల ఈ యొక్క మాసమంతా కూడా గురువారం రోజు ఒక అశ్వత్థనారాయణ వృక్షమునకు ఒక 5 ప్రదర్శనలు చేయటం కానీ, లేదు ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు ఒక గోబ్రాహ్మణేభ్య, గోవు బ్రాహ్మణుడు, సాధువు, సన్యాసి, ముఖ్యంగా ఒక బ్రాహ్మణోత్తమునికి, వృద్ధ బ్రాహ్మణులకు కానీ ఒక గురువుగా భావించినటువంటి వారు ఎవరికైనా సరే కొంచెం శనగలు తీసుకువెళ్ళి వారం వారం దానం ఇవ్వటం కానీ, లేదు అది కూడా చేయలేని వారు ఇంట్లోనే గుగ్గిళ్ళు నానబోసి ప్రసాదంగా స్వీకరించటం కానీ చేయటం ద్వారా సంపూర్ణమైన ధనపరంగా రాబోయే అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం, సంపూర్ణమైన విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం మీకు లభిస్తుందని, ముఖ్యంగా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఉన్నత స్థితి కొరకు మీరు తయారు చేస్తున్నటువంటి వారు కానీ, వివాహమును సంబంధించి నిర్ణయములు తీసుకున్నటువంటి వారు కానీ, వివాహం తదుపరి వైవాహ జీవితం గురించి ఆలోచించినటువంటి వారు కానీ, వైవాహ జీవితంలో సమస్యలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క మాసములో వీలైనంత వరకు బొబ్బర్లు అంటారు, అనగా అలచందలు ప్రసాదంగా ఎక్కడైనా 10 మందికి సమర్పించడం, లేదని ఒక దివ్యక్షేత్రంలో అమ్మవారు ఎక్కడైతే వెలిసి ఉంటారో అందులో ముఖ్యంగా దక్షిణముఖంగా ఏ అమ్మవారు అయితే ఉంటారో అటువంటి దివ్యక్షేత్రంలో అమ్మవారికి ఈ యొక్క బొబ్బర్లు తీసుకెళ్ళి ప్రసాదంగా సమర్పించటం కానీ, లేదు నందివర్ధన పుష్పములతో అమ్మవారిని అర్చించటం ద్వారా వైవాహిక దోష ప్రభావములు తొలగిపోవటమే కాకుండా అనారోగ్య స్థితి నుంచి బయటపడే అవకాశం కూడా సంపూర్ణంగా వీరికి లభిస్తుందని, ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు నుదుటిన కుంకుమ ధారణ చేయటం ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ యొక్క మాసంలో వీరు తీసుకుంటే ఏదైనా ఒక వాహనం కావచ్చు, ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునే ఒక నెంబర్, లక్కీ నెంబర్గా 8వ నెంబర్ స్వీకరించడం ద్వారా సర్వకార్యములందు విజయప్రాప్తి పొందుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంపూర్ణమైన విజయము పొందే గొప్ప అవకాశం. అదే అనాలోచితంగా అశ్రద్ధగానే చేసినట్లయితే ఈ యొక్క సినిమా రంగంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం, నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇండస్ట్రీ వారు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని, ఇక సినిమా ఇండస్ట్రీ కాకుండా కళారంగానికి సంబంధించిన ఏదైనా సరే, కళలు అంటే మనకి షోడశ కళలు 16 రకాల కళలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఇక కళారంగానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, నందివర్ధన పుష్పములు అమ్మవారికి పూజ చేయటం ద్వారా ఈ యొక్క మాసములు అనేక రకాల శుభ ఫలితాలు పొందాలని తెలియజేస్తూ, మంత్రపూర్వకంగానే మనం గమనించినట్లయితే ఓం సద్గురు హ్రీం గురుదక్షిణామూర్తయే నమః ఈ యొక్క మంత్రమును ప్రతినిత్యం కూడా 20 సార్లు కానీ 108 సార్లు కానీ పఠిస్తారని, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు ఒక అశ్వత్థనారాయణ వృక్షం అనగా ఒక రావి చెట్టు వద్ద ఒక 5 ప్రదర్శనం చేయడం కూడా ఉత్తమమని తెలియజేస్తూ, ఈ మాసములో ఈ విధంగా చేయటం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, మీరు చూడటమే కాకుండా మీ 10 మందికి హితులకు కానీ స్నేహితులకు కానీ తెలియజేసి, తద్వారా అందరూ కూడా శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి, నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.